మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక చిన్న పిల్లోడు అమ్మాయి డ్రెస్ వేసుకొని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళమ్మ చూస్తుందో తను వచ్చేసి అతన్ని కొట్టి ఆ బొమ్మలన్నీ విరగొట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ వెళ్ళిపోయాక ఆ చిన్న పిల్లోడు ఒక నైఫ్ తీసుకొని అతని ప్రైవేట్ పార్ట్ అతనే కోసుకుంటూ ఉంటాడు. ఇదంతా వాళ్ళమ్మ చూసి అనుకుంటూ ఉంటుంది తన కొడుకు ఒక సైకో కిల్లర్ అని. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకు టీచర్ కనిపిస్తూ ఉంటుంది. తన స్టూడెంట్స్ కి టీచింగ్ చేస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో తన చెల్లె మిచెల్ కి కార్ యాక్సిడెంట్ అవుతుంది. అది చూడగానే తన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కానీ వాళ్ళ సిస్టర్ మిషెల్ చనిపోతుంది. ఇక తనకి డైలీ వాళ్ళ సిస్టర్ గుర్తుకు వస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అందుకే తను ఆ సిటీలో ఉండకుండా వేరే సిటీకి వెళ్తుంది. అండ్ అక్కడ స్కాలర్షిప్ తీసుకుంటూ చదువుకుంటూ ఉంటుంది. ఒక క్లేరా అనే ఓల్డ్ లేడీ తనకు హెల్ప్ చేస్తూ ఉండేది. ఎనీవేస్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ తనకు ఆ సిటీలో తన ఫేవరెట్ స్టూడెంట్ లేని అండ్ వాళ్ళ ఫాదర్ మైక్ కనిపిస్తారు. లేని తన ఫేవరెట్ స్టూడెంట్ అండ్ మైక్ కి డైవర్స్ అయింది. ఎనీవేస్ అతను వాళ్ళ కూతుర్ని పట్టుకొని వచ్చి లేని కోసం ఆర్ట్ నేర్పిస్తూ ఉంటాడు. అది కూడా ఈ టీచర్ దగ్గర. ఇక్కడ టీచర్ పేరు లిల్లీ. మైక్ కనిపెడతాడు తన కూతురు లేని లిల్లీతో చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బాగా నేర్చుకుంటూ ఉంటుంది. ఎనీవేస్ క్లాస్ అయిపోయాక నైట్ టైంలో మైక్ అడుగుతూ ఉంటాడు లిల్లీని నాతో పాటు బయటికి వస్తావా అని. ఎందుకంటే మైక్ తన ఫ్రెండ్స్ తో పరిచయం చేస్తా అని చెప్తాడు. లిల్లీ కూడా ఓకే చెప్పేస్తుంది. ఇక నైట్ అవుతూ ఉంటే మైక్ తో కలిసి లిల్లీ ఒక బార్ కు వెళ్తుంది. అక్కడ మైక్ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. అందరూ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరైతే గొడవ పడుతూ ఉంటారు. ఏ విషయం మీదంటే ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు దయ్యం అనే ఒక ఎలిమెంట్ లేదని. కానీ ఇంకో అమ్మాయి దయ్యం ఉందని చెప్తుంది. ఇదే విషయం పైన గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లేడీ ఒక పారానార్మల్ యాక్టివిటీ పైన వర్క్ చేస్తూ ఉంటుంది. తను చెప్తుంది మీ అందరికి ప్రూఫ్ చూపెడతా అని. చాలా మందికి డబ్బు పైన చాలా ఆశ ఉంటుంది. కానీ కొందరికి అది కేవలం అవసరం మాత్రమే. మరికొంతమందికి డబ్బు అనేది పిచ్చి. అసలు డబ్బు అంటే ఏంటో తెలుసుకోవాలంటే దాని గురించి మనకు చెప్పేవాళ్ళు అంటే అర్థం చేపించే వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. ఇలాంటిది ఒక మినీ స్టోరీ ఉంటుంది రిచ్ డాడ్ పూర్ డాడ్. ఇదొక ఆడియో బుక్. ఈ బుక్ ని మనకు కుక్కు ఎఫ్ఎం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈ బుక్ చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే మాటల్లో వినండి. అంటే ఒక సాంగ్ లాగా వింటూ ఎంజాయ్ చేయండి. అది కూడా మన తెలుగు లాంగ్వేజ్ లో. దీన్నే మనం ఆడియో బుక్ అంటాం. సో దీని వల్ల బుక్ చదవడం అనే ఒక బోరింగ్ టాపిక్ ని వినడం అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా కన్వర్ట్ చేసుకోగలుగుతున్నాం. వీళ్ళు ఎవ్రీ వీక్ ఇలాంటివే చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని వరల్డ్ వైడ్ బెస్ట్ సెల్లర్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మరెన్నో బుక్స్ చదవాలి అంటే వినాలి అంటే మీ కుక్కు ఎఫ్ఎం కావాలి. కుక్కు ఎఫ్ఎం వారు 399 కి 1 year సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. కానీ కేవలం మన మూవీ గురు సబ్స్క్రైబర్స్ కోసం మన కూపన్ కోడ్ MVG50 యూస్ చేస్తే 50% డిస్కౌంట్ అంటే కేవలం 199 కే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. అది కూడా కేవలం ఫస్ట్ 250 మెంబర్స్ కి మాత్రమే. సో గో హెడ్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అందుకే తను అందరిని పట్టుకొని ఒక మంత్రగతి ఉండే ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ మాసన్ అనే ఒక పర్సన్ మీకు దయ్యంతో మాట్లాడిపిస్తా అని చెప్తాడు. కానీ దానికోసం $500 అడుగుతాడు. ఈ మాట వినగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లిల్లీ ఆపి నీనా మనీ ఇస్తా అని చెప్తుంది. ఎందుకంటే తను తన చెల్లెతో మాట్లాడదాం అనుకుంటుంది. తన చెల్లె ఆత్మతో. ఇక డబ్బులు పే చేశాక ముగ్గురు కలిసి ఒక ప్లేస్ లో కూర్చుంటారు. స్పిరిట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ వాళ్ళ చెల్లె స్పిరిట్ వస్తుంది. తనతో పాటు మాట్లాడుతూ ఉంటే సడన్ గా ఇంకో ఆత్మ వచ్చేస్తుంది. తను లిల్లీతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ లిల్లీకి కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళ చెల్లెతో మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇంకో ఆత్మ వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల తనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. అందుకే తను గట్టిగా అరుస్తుంది. కానీ ఆ ఆత్మ కోపం వచ్చేసి లిల్లీని కింద పడేసి అన్కాన్షియస్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఆత్మని వెళ్ళగొట్టడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. కానీ అన్సక్సెస్ఫుల్. ఇక సీన్ కట్ చేస్తే ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ లిల్లీ లేస్తుంది. మైక్ చెప్తూ ఉంటాడు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని. కానీ అప్పుడే తను చూస్తూ ఉంటుంది పక్కనే మంత్రగత కూడా పడిపోయింది. మసన్ చెప్తూ ఉంటాడు ఇక్కడ నుండి వెళ్ళిపోవద్దు, ఇప్పుడే వెళ్ళొద్దు. నీ కాంటాక్ట్ లో ఒక ఆత్మ వచ్చింది. మంత్రగత లేసేంత వరకు మీరెక్కడికి వెళ్ళకూడదు. కానీ మైక్ అనుకుంటూ ఉంటాడు డబ్బుల కోసం వీళ్ళు ఇంకో ప్లాన్ వేస్తున్నారని. అందుకే అతను నో చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. వాళ్ళ మాటలేం పట్టించుకోకుండా లిల్లీని అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఇక నైట్ పడుకున్నాక లిల్లీకి ఏవో కలలు వస్తూ ఉంటాయి. తను లేచి చూడగానే పక్కనే ఒక దయ్యం కనిపిస్తుంది. లేడీ దయ్యం. తను చాలా భయపడుతుంది. వెంటనే లైట్ వేయగానే అక్కడెవరూ లేరు. ఇక నెక్స్ట్ టైం లిల్లీ నెక్స్ట్ డే క్లాస్ లో ఉన్నప్పుడు తన చేయి చూసుకున్నప్పుడు ఏదో కదులుతున్నట్టు గ్రహిస్తుంది. తన చేయి చూసుకుంటే అందులో చాలా పురుగులు ఉంటాయి. అది చూడగానే లిల్లీ చాలా భయపడి అక్కడే అన్కాన్షియస్ గా కింద పడిపోతుంది. ఇక తను కళ్ళు తెరిచి చూస్తే అక్కడే మైక్ ఉన్నాడు. ప్రొఫెసర్ మైక్ ను పిలిచాడు. ఇక తనంతా మైక్ కి చెప్తుంది. కానీ మైక్ ఏమి నమ్మడు. అతను అనుకుంటూ ఉంటాడు ఇదంతా తన ఇమాజినేషన్ అని. ఇంకా తన మైండ్ డైవర్ట్ చేయడం కోసం తన కూతురుతో మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకుంటాడు. ఇన్ఫాక్ట్ అలా కలిసి బయటికి వెళ్తారు. కానీ సీన్ కట్ చేస్తే ఇంకో సీన్ లో మనకైతే కనిపిస్తూ ఉంటాడు. మనకు స్టార్టింగ్ సీన్ లో కనపడ్డ ఆ పిల్లోడు ఇక్కడే కనిపిస్తుంటాడు. అతను ఒక సైకో కిల్లర్ లాగా తయారయ్యాడు. అతను ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఇంకా తన కాళ్ళు చేతులు నరికేసి వాటికి ఇనుప బాడీ పార్ట్స్ అరేంజ్ చేసి ఒక డాల్ లాగా తయారు చేస్తూ ఉంటాడు. ఇక్కడ విక్టిమ్ అతని ఫేస్ చూద్దాం అనుకుంటుంది. కానీ తన ఫేస్ ని ఒక మెటల్ తో కవర్ చేసుకున్నాడు. ఇక మళ్ళీ ఇంకో సీన్ లో లిల్లీ
పెయింటింగ్ వేయడం కోసం గ్రీన్ హౌస్ కి వెళ్దాం అనుకుంటుంది. కానీ గ్రీన్ హౌస్ పూర్తిగా క్లోజ్ చేశారు. అప్పుడే క్రిస్ అక్కడికి వస్తాడు. అతను గ్రీన్ హౌస్ సెక్యూరిటీ గార్డ్. అతను చెప్తూ ఉంటాడు, చాలా డేస్ బ్యాక్ ఇక్కడ ఒక చాలా పెద్ద సంఘటన జరిగింది, అందువల్ల గ్రీన్ హౌస్ ని పూర్తిగా క్లోజ్ చేశాం. చాలా డేస్ బ్యాక్ ఒక అమ్మాయి తనలాగే వచ్చి గ్రీన్ హౌస్ లో ఉందాం అనుకుంది. కానీ కొన్ని డేస్ బ్యాక్ తను మాయమైంది. తనెక్కడా కనిపించలేదు. పోలీసులు వచ్చి అంత ఇన్వెస్టిగేట్ చేసి ఏమీ కనిపెట్టలేక ఆ గ్రీన్ హౌస్ క్లోజ్ చేశారు. ఇక తన ఇంటికి వెళ్ళాక ఆ ఇన్సిడెంట్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది. అందులో తనకి మిస్సింగ్ క్యాసాడాగా స్టూడెంట్ ఫ్రమ్ ఆండర్సన్ ఈస్టేట్ అని కనిపిస్తుంది. అంటే అతను చెప్పింది కరెక్టే. కొన్ని డేస్ బ్యాక్ జెసికా అనే ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. కానీ తను మాయమైంది. తను మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. అయితే లిల్లీకి జెన్నిఫర్ లాగే ఆత్మ తన కళ్ళలోకి వచ్చి కనిపిస్తూ ఉండేది. ఈ తర్వాత లిల్లీ వెళ్లి కిచెన్ లోకి వెళ్లి పాలు తాగుదాం అనుకుంటుంది. కానీ ఆ మిల్క్ లో చాలా పురుగులు ఉంటాయి. లిల్లీ చాలా భయపడుతుంది. ఇక లిల్లీ వెనక్కి తిరిగితే అక్కడ జెన్నిఫర్ ఆత్మ వచ్చేస్తుంది. తన చాలా భయపడుతుంది. ఇంకా తనకి చాలా విజన్స్ చూపెడుతూ ఉంటుంది. ఇక లిల్లీ మళ్ళీ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. తను మళ్ళీ లేవగానే పక్కనే మైక్ కనిపిస్తాడు. అతను చెప్తూ ఉంటాడు, ఇక్కడేమీ లేదు, అంతా నీ ఇమాజినేషన్. ఆ పాలలో ఎలాంటి పురుగులు లేవు, నేనే క్లీన్ చేశాను. కానీ అప్పుడే లిల్లీకి వామిటింగ్ వస్తుంది. తన వాష్ బేసిన్ లో వామిటింగ్ చేసుకుంటుంది. కానీ ఈసారి ఆ వామిటింగ్ లో చాలా పురుగులు పడతాయి. ఇది చూసి మైక్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక మైక్ లిల్లీని నమ్ముతూ చెప్తూ ఉంటాడు, మనం త్వరగా ఈ ప్లేస్ లోంచి వెళ్ళిపోదామని. ఇక నైట్ అవుతూ ఉంటే వాళ్ళ సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. అయితే దారిలో జెన్నిఫర్ ఆత్మ మళ్ళీ వచ్చేసి వాళ్ళ కార్ కి యాక్సిడెంట్ చేస్తుంది. ఇక దీని వల్ల తనకు అర్థమవుతూ ఉంటుంది జెన్నిఫర్ ఆత్మను తన ఆ ప్లేస్ లోంచి ఎక్కడికి వెళ్ళనివ్వదని. ఇక తను మళ్ళీ ఆ మంత్రగతున్న ప్లేస్ కి వెళ్తుంది హెల్ప్ అడగడం కోసం. తన మాటలు విన్నాక ఆ మంత్రగత చెప్తూ ఉంటుంది, ఆ ఆత్మ నిన్ను హెల్ప్ అడుగుతూ ఉంది, అందుకే అది నీకు విజన్స్ చూపెడుతూ ఉంది. తన లైఫ్ లో జరిగిన విషయాలన్నీ విజన్స్ లాగా చూపెడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఆత్మ చాలా కోపంగా ఉంది. సో అది ఏమైనా చేయవచ్చు, కాబట్టి నువ్వేం చేయకుండా దానికి హెల్ప్ చేయంతే. ఇక దీని వల్ల ఆ ఆత్మకు శాంతి దొరికి ఆ ప్లేస్ లోంచి వెళ్ళిపోతుంది. ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతుంది. ఇక లిల్లీ తన మాట వింటుంది. జెన్నిఫర్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. తనకు వచ్చిన విజన్స్ తో పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. ఇంకా తను మైక్ ని హెల్ప్ అడగడంతో తను కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు. అయితే మైక్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఒక పోలీస్ మ్యాన్. అతని దగ్గరికి వెళ్లి జెన్నిఫర్ డెత్ గురించి డీటెయిల్స్ అడుగుతాడు. అతనంతా ఇచ్చేస్తాడు. ఇక ఇంకో సీన్ లో లిల్లీ కంప్యూటర్ లో చెక్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంకో సీన్ లో ఆ సైకో కిల్లర్ ఇంకో అమ్మాయిని పట్టుకొస్తాడు. తన కాలు చేతులు కోసేసి తనకి ఇనుప లెగ్స్ అండ్ హ్యాండ్స్ పెడతాడు. కానీ తను కదలలేకపోతుంటుంది. తను చాలా ట్రై చేస్తున్నా కూడా కదలలేకపోతుంటుంది. సో తనకి చాలా కోపం వచ్చేసి తనని అక్కడే చంపేస్తాడు. తను చనిపోవడంతో అతను కూడా కింద పడుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇంకో సీన్ లో ఎలీ, లిల్లీ అండ్ మైక్ ఆ పని మీద వర్క్ చేస్తూ ఉంటే జెన్నిఫర్ అటాక్ చేస్తుంది లిల్లీ పైకి. చిన్నపిల్ల ఎలీ దాన్ని చూడకూడదని చెప్పి లిల్లీ ఒక రూమ్ లోకి లాక్ చేసుకుంటుంది. కానీ ఎలీ మొత్తం చూస్తుంది. దానివల్ల తను చాలా భయపడుతూ ఉంటుంది. ఇక మైక్ తన కూతురుని పట్టుకొని ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ తను వచ్చి చెప్తూ ఉంటాడు, నేను కలవలేకపోవచ్చు, నా కూతురు చాలా భయపడుతుంది, తన ఆ దృశ్యంలోంచి బయటికి రాలేకపోతుంది. ఇంకా తన ఎక్స్ వైఫ్ కోర్టులో లిల్లీతో పాటుగా తనకు ఎఫ్ఐఆర్ క్లెయిమ్ చేసింది. ఒకవేళ తన ఆ కేసు గెలిస్తే తను పర్మనెంట్ గా ఎలీని పట్టుకెళ్లిపోతుంది. ఇది విన్నాక లిల్లీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తన కోపంలో అన్ని పెయింటింగ్స్ కింద పడేస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో అన్ని పెయింటింగ్స్ కింద పడేసినప్పుడు తనకు ఐడియా వస్తుంది. అన్ని పెయింటింగ్స్ కలపగానే తనకు జెన్నిఫర్ ఏం చెప్తుందో ఐడియా వస్తుంది. అదేంటంటే ఆ గ్రీన్ హౌస్, అందులోకి వెళ్ళమని చెప్తుంది జెన్నిఫర్. ఇక ఎవరు లేనప్పుడు లిల్లీ ఆ గ్రీన్ హౌస్ లోపలికి వెళ్తుంది. అంతా చెక్ చేస్తూ ఉంటుంది. తనకు ఆ గ్రీన్ హౌస్ లో ఒక బేస్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఆ బేస్మెంట్ లో ఒక రూమ్ లో తనకు జెన్నిఫర్ బాడీ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని నిలబెట్టి పెట్టారు. తను వెళ్లి ఆ బాడీని టచ్ చేయగానే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాం. తన విజన్, అసలు జెన్నిఫర్ కి ఏమైందో. ఫ్యూ డేస్ బ్యాక్ జెన్నిఫర్ తన ప్లేస్ లో ఉండడం కోసం వచ్చింది. తన డాగ్ తో వాకింగ్ చేస్తూ ఉంటే ఆ సైకో కిల్లర్ తనని కిడ్నాప్ చేశాడు. ఇంకా తన బేస్మెంట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ తనను కట్టేసి తన కాలు చేతులు వేరు చేసి బొమ్మ లెగ్స్ బొమ్మ కాలు పెట్టాడు. కానీ దాన్ని తను బేర్ చేయలేకపోయింది. సో తన అక్కడే చనిపోయింది. ఈ విజన్ చూశాక లిల్లీ చాలా భయపడుతూ బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడికి థామస్ అనే పర్సన్ వస్తాడు. తన సైకో కిల్లర్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. తను లిల్లీని పట్టుకుందాం అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి పోలీస్ వచ్చి లిల్లీని కాపాడి థామస్ ని అరెస్ట్ చేస్తాడు. ఇంకా తనను ఒక హోటల్లో పెడతాడు స్టేట్మెంట్ తీసుకోవడం కోసం. కానీ ఆ హోటల్లో ఆ రోజు రాత్రి జెన్నిఫర్ ఆత్మ తనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే పోలీస్ మ్యాన్ తో మాట్లాడుతూ ఉంటే లిల్లీకి తెలుస్తుంది జెన్నిఫర్ ని చంపింది థామస్ కాదు, నిజమైన అంతకుడు వేరేవాడున్నాడు. అతన్ని చాలా డేస్ పాటు వెతుకుతూ ఉన్నామని చెప్తాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోవడం కోసం ఆ గ్రీన్ హౌస్ ఓనర్ క్రిస్ ని కలవడం కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆ పోలీస్ మ్యాన్ తనని కార్లోనే కూర్చోమని చెప్పి కార్ లాక్ చేసి వెళ్లి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అతను అడిగే క్వశ్చన్స్ కి క్రిస్ కి కోపం వచ్చేసి పోలీస్ మ్యాన్ ని కొట్టేస్తాడు. ఆ తర్వాత క్రిస్ ఆ గన్ తీసుకొని అతన్ని కాల్చి పడేస్తాడు. సో పోలీస్ అక్కడే చనిపోతాడు. ఇక లిల్లీ అక్కడే కూర్చుంటుంది. తన పక్కన చూస్తే ఒక ట్రక్ వెళ్తూ ఉంటుంది. ఆ ట్రక్ పైన ఉన్న
సైన్ తన విజన్ లో ఎప్పుడు వస్తూ ఉండేది. దీన్ని బట్టి తనకు అర్థమవుతూ ఉంటుంది నిజమైన హంతకుడు ఎవరో కాదు, క్రిస్సే నిజమైన హంతకుడు. ఇక క్రిస్ తన వైపే వస్తూ ఉంటాడు. తను పారిపోదాం అనుకుంటుంది కానీ పారిపోలేకపోతుంది. ఇక క్రిస్ వచ్చి ఒక బుల్లెట్ కొట్టి హోల్ చేసి కారుకి అందులో మొత్తం మంది పోస్తాడు. సో తన అక్కడే అన్కాన్షియస్ గా మారిపోతుంది. నెక్స్ట్ టైం తను లేవగానే తనకు ఒక ప్లేస్ లో కట్టేయబడి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇది అదే ప్లేస్ ఎక్కడైతే క్రిస్ మర్డర్ చేస్తూ ఉంటాడు, ఇన్ఫాక్ట్ సర్జరీస్ చేస్తూ ఉంటాడు. అయితే క్రిస్ లేడీ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. ఇంకా తన మిషన్ ని షార్ప్ చేస్తూ ఉన్నాడు కోయడం కోసం. దాన్ని షార్ప్ చేస్తూ ఉంటే సౌండ్ బాగా వస్తుంటుంది. లిల్లీ ఆ సౌండ్ యూస్ చేసుకుందాం అనుకుంటుంది అండ్ తను ఆ సౌండ్ లోని తన కట్లు విప్పుకొని పారిపోదామని డోర్ తీస్తుంది. కానీ క్రిస్ వచ్చి తనని పట్టుకుంటాడు. ఇంకా తన గొంతు నొక్కేస్తూ ఉంటాడు. కానీ లిల్లీ ఒక వెపన్ తీసుకుని తనని కొట్టేస్తుంది. సో తను కొంచెం ఇంజూర్ అవుతాడు. ఇక లిల్లీ పారిపోతూ ఉంటుంది. తన కార్ వేసుకుని స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వెనకాల క్రిస్ కూడా తనని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. కానీ ఆ స్పీడ్ లో లిల్లీ డ్రైవ్ చేయలేకపోతుంది. తన కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఇక క్రిస్ కార్ దిగి తన వైపే వెళ్తూ ఉంటాడు తనని చంపేయడం కోసం. కానీ అప్పుడే జెన్నిఫర్ ఆత్మ ఎంట్రీ ఇస్తుంది. అది గట్టిగా అరవడంతో క్రిస్ తల పట్టుకుంటాడు. తన చెవులు గట్టిగా మూసుకుంటాడు. లిల్లీ ఈ టైం వాడుకుంటూ తన గొంతులో ఒక కత్తి దింపేస్తుంది. అండ్ ఇది చూడగానే జెన్నిఫర్ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నవ్వుతూ ఉంటుంది. దగ్గరికి వచ్చి లిల్లీని పట్టుకుంటుంది. తన ఒక విజన్ రప్పించి తన చెల్లె మిషన్ ని కల్పిస్తుంది. అక్కడ లిల్లీ చాలా హ్యాపీగా తనని హక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ సిస్టర్ తో. ఇక ఇద్దరు మాట్లాడుకున్నాక జెన్నిఫర్ ఆత్మ ఎప్పటికీ ఆ ప్లేస్ లోంచి వెళ్ళిపోతుంది. ఇన్ఫాక్ట్ ప్రపంచంలోంచి మాయమవుతుంది. ఇక ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇక చివరిగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.